కూటమి ప్రభుత్వం అంటే? బాగానే ఉంది. సో ఈ ప్రభుత్వం వచ్చాక మీ వికలాంగులకు సంబంధించి పెన్షన్ పెరిగింది, 6,000 రూపాయలు వస్తున్నాయి పెన్షన్ వస్తున్నాయి. సో మీకు కూడా ఫ్రీ బస్ పెట్టారు మొన్న చూసా ఉంటారు కదా? పెట్టారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? అంటే అందరికీ బాగానే ఉంటుంది. ఫ్రీ బస్ అంటే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉండేది అంతకుముందు. అంటే కొంతవరకు ఏది ఒకళ్ళ సపోర్ట్తో వెళ్ళేవాళ్ళు కొంతమంది, వాళ్ళకంటే కూడా మామూలుగా ఎవరు లేకుండా కొంతమందికి. ప్రభుత్వం చెప్పేది 90% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళతో ఎవరైతే ఎక్స్ట్రా ఎక్కుతారో వాళ్ళకు కూడా ఫ్రీనే అని చెప్తుంది ప్రభుత్వం, తెలుసా? అది ఇంకా ప్రాసెస్లో ఉంది అనుకుంటండి. ఎక్స్ట్రా కూడా ఫ్రీ అని చెప్తున్నారు ప్రభుత్వం తరఫున అయితే. అదే సరే, ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా మీకు సంబంధించి, అంటే మీలాంటి వాళ్ళకి? ప్రజెంట్ ఏమి లేదండి, ఇప్పుడు వరకు ఏం లేదు. బస్ వచ్చింది. ఓకే, బస్ వచ్చిందా? ఓకే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి గవర్నమెంట్ అనేది 100% ఫెయిల్ అయింది. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ కుంటుపడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నేను దేశంలో చక్రం తిప్పుతానంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత. దాని మీద దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు పెట్రోల్ డీజిల్ మీద చర్య తీసుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ మీద ఆయన స్థితి నిర్మించుకోవాలి. అదేవిధంగా మహిళను మోసం చేసిన దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు. అమ్మ ఒడి ఇస్తా, 9గురికి ఇస్తా అని చెప్పి ఒకరికి కూడా ఇవ్వలేని దుర్మార్గుడు. ఎంతమంది అంతమంది కేసం ఒక ఇంట్లో 6 పట్టే 7 పట్టే. అది దమ్ముదారి నుండి ఎవడన్నా తెలుగుదేశం నాయకుడు వచ్చి రుజువు చేయాల్సండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే, వేరే ఎవరో కూడా కాదు. ఆయన పిచ్చి వాగ్దానాలు చేసి అయ్యా కొడుకు పవన్ గారు ముగ్గురు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అగోతి పాలు చేశారు. దమ్ముంటే రుజువు చూపించమని 6-7. జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? జగన్ గారు నీతికి నిజాయితీ కట్టుబడి ఆనాడు ఆయన ఇస్తానన్న పథకాలన్నీ నీతి నిజాయితీ ఇచ్చాడు. ఎస్ఐబిసి మైనార్టీ అనేది మంచి హృదయంతో సంవత్సరం ₹1,00,000 ఇచ్చిన దమ్మున్న లీడరు జగన్మోహన్ రెడ్డి కమిటీ లీడరు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన పాదయాత్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 100% మళ్ళీ ఈ రాష్ట్రానికి సీఎం ఏమేమి రెడీ రెడీ. మొత్తం ఒక మాటలో ఏం చెప్తారు సార్ ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద? వరస్ట్ ఉంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 22 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాకు అసలు బాగలేదు కానీ వదిలే. ఓకే, ఏం అందట్లేదా బాబాయ్ పథకాలు ప్రభుత్వం? ఒక్క పథకాన్ని ఇచ్చిండు, ఆడవాళ్ళకి కూడా పోయింది. ప్రభుత్వం చెప్తుంది కానీ ఇచ్చేసామని చెప్పి ఏవి ఒక్కటి కూడా అందలా. ఏమందట్లా? జగన్ గారు ఉన్నప్పుడన్నా ఏమన్నా? జగన్ గారు ఉన్నప్పుడు అన్ని అయింది. అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు. అంతే లేదు ఆయనకి. ఏమి ఇవ్వట్లా? ఉన్నాయి కూడా పోయింది. ఉన్నాయి కూడా అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేసామంటారు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి పెన్షన్లు పెంచామని చెప్తున్నారు. ఎవరికి పెంచలేదు. 50 సంవత్సరాలు పెంచిన అనడం అవి అసలు లేనే లేదు. రెండోళ్ళే పోయింది. పార్టీ పరంగా పోతున్నాయి, ఇస్తున్నారు. పార్టీ వరకు వెళ్తేనే మిగతా జనాలకి ఇవ్వట్లా. ఓకే, ఏంటి రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ సైడ్? బాగా అన్ని కంకర రోడ్లు. ఎక్కడ మీది ఏరియా? వైఎస్ఆర్ కాలం ఎక్కంబుడా. ఓకే, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. చేస్తే మంచిదే కానీ ఈసారి అంతే గెలుపు ఆయనే. ఇక్కడ 3 పార్టీలు మరలా కలిసే వస్తున్నాయి. ఎన్ని కలిసి వచ్చినాయి ఈసారి ఆయన. ఏంటి మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? కృష్ణప్రసాద్ గారి. ప్రసాద్ గారా ఆయన కావాలి పార్టీ పూర్వం గెలవటం కానీ ఆయన పొరపాటు ఓటేసేయాలి. ప్రభుత్వం వచ్చాక మీ చివరి ప్రాంతం కాబట్టి ఆ బ్లేడ్ బ్యాచ్ కానీ మొత్తం తగ్గిందా? ఏం తగ్గలేదు, ఇంకొద్దిగా ఎక్కువ ఇంకా పెరిగింది. సో మొత్తం తెల్లారులు బారులే ఉంటున్నాయి. తాగటం సకాయ చేయటం. మొత్తం ఒక్క మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం మీద ఏం చెప్పేది ఏం లేదు సార్. ఈ గవర్నమెంట్ నచ్చలేదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి 22 నెలలు అయింది. పర్వాలేదండి, దానికి ఏమన్నా అందుతున్నాయి ప్రభుత్వం తరపున? లేదు, జగన్ తరపు కంటే ప్రభుత్వం పర్వాలేదు. ఓకే, పెన్షన్ ముసలి బాగా దొరుకుతుంది. అవునులే, పెన్షన్ పెరిగిందిగా. తర్వాత అన్నీ సౌకర్యంగా బాగుంది. అవునులే. రోడ్లు ఎలా ఉన్నాయి మీ సైడ్? రైట్ బాగా రోడ్లు బాగా వేస్తున్నారు. ఓకే, గతంలో ఎలా ఉన్నాయి రోడ్లు? అప్పుడు కొద్దిగా గరుగు మామూలుగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా సఫాగా ఉంది అంతే. ఓకే, ఏంటి పథకాలు అన్నీ అందుతున్నాయా సక్రమంగా? మా పథకాలు అంటే ఒక్కటే పింఛే నాకు చదువుకునే పిల్లలు వేసామన్నారు. మా పిల్లలకి వేరేగా మనవలు వేరే చేశారు. అవి పడుతున్నాయా? లేడీస్ ఫ్రీ బస్ పెట్టారు. మా ఎప్పుడు ఫ్రీ బస్ వెళ్తాను, మీ వాళ్ళు వెళ్ళవండి, డబ్బులు ఇచ్చి వెళ్తాను అంతవరకే. జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఈ ప్రభుత్వం వచ్చా బాగుందా?
ప్రభుత్వం ఎవరికి చెప్పకూడదు. ఫ్యానే, సైకిలే. సరే, ఏది బాగుంది మీకు? సైకిల్ తొక్కితే బాగా వెళ్తాయి. ఫ్యాన్ లేకపోతే మనుషులు ఉండదు. అదే డిఫరెన్స్. బాగా చెప్పే పాము చాలా కర్ర ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మరి ఆ నాళ్ళకి చేయలేరండి. ఓకే, అంతవరకు. అదొకే. ఆయన మరలా గెలిచే అవకాశం నేను అడిగేది. జగన్ మరి గారు అది మరలా గెలిచే చెప్పలేము ప్రజలకి ఎలాగుంటుంది అంటే అంతవరకే. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏంటి ఈ ప్రభుత్వం మీద? మాకు చంద్రబాబు నాయుడు పర్వాలేదండి ఓకే. ప్రస్తుతానికి. అంటే అంతవరకు మాకు పర్వాలేదు. ఇప్పుడు ఏం సరిగ్గా చూస్తలే. చాలా థ్యాంక్స్. పేదవాళ్ళకి అందరికి బాగా చూస్తారు. థ్యాంక్ యూ. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే? ఏం బాగాలేదయ్యా, ఏం బాగాలేదు. అసలు ప్రభుత్వం వచ్చినాక ఏమి అందాల్సినవి అందట్లా, బళ్ళల్లో ఆయిల్ దొరకటం లేదు. గ్యాస్ కొన్నాము, బాగా ఇబ్బంది ఉంది అదైతే. గ్యాస్ అయితేనేమో బుక్ చేసిన నెల రోజులకి దగ్గర రావట్లేదు. మరి ఏం ప్రభుత్వమో ఏందో అసలు. బళ్ళల్లో ఆయిల్ లేకుండా ఎడకేడ పనులు ఆగిపోతున్నాయి, అన్నీ ఆగిపోతున్నాయి. ఓకే, ఎట్లా చేస్తారు ఏంది మరి ప్రభుత్వం ఏంది అసలు? ఈ కథ ఏంది? నిన్న మొన్న నుంచి బాగా ఎక్కువ ఉంది డీజిల్ సంబంధించి. మరి ఏది చూడాలి ప్రభుత్వం మరి ఏ చర్యలు చెప్తున్నారు మరి మరి ఎట్ట చేస్తారు మరి? ఈ లెక్కనైతే జనం ఎట్ట తిరుగుతారు, ఎట్ట బతుకుతారు అసలు? సో వాళ్ళు చెప్తున్నట్టు పథకాలు ఏమైనా అందుతున్నాయా ప్రజలకి? ఏం అందుతున్నాయి? ఏది నువ్వేం చెప్పావు? నువ్వు గ్యాస్ కొండలు ఇస్తానన్నావు, గ్యాస్ కొండలు ఇచ్చావా? 3 ఇచ్చామన్నారు మరి సంవత్సరం. ఏది సంవత్సరానికి 3 అయింది ఎత్తి మీద కొట్టుకోవటాక. ఏది గ్యాస్ సరిగ్గా అందట్లేదు నీకు, బళ్ళల్లో ఆయిల్ అందటం లేదు, ఎక్కడికల్లా వెళ్ళాలంటే సౌకర్యం లేదు. కష్టంగానే ఉంది అయితే. కష్టంగానే ఉంది. మరి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు పాదయాత్ర చేస్తే బాగానే ఉండిద్ది. బాగానే మళ్ళీ ఆయన వస్తే కంపల్సరీ మళ్ళీ అంతా ప్రభుత్వం అంతా బాగానే ఉండిద్ది. 3 పార్టీలు మరలా కలిసే పోటీ చేస్తాయి యువతల. జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానవని అంటారు వాళ్ళు అయితే. మరి జగనే వస్తాడు ఈసారి. ఇక్కడ 3 పార్టీలు వచ్చినా 3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చినా సరే జగనే వస్తాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారు అంత గట్టిగా మీరు? జగనే జగనే అని. జగన్ అంటేనే అభిమానం, ఆయనే వస్తాడు. చూద్దాం ప్రజలు తీర్పు. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. ఏమి ఆయన చేసినవి అన్న క్యాంటీన్లు, బస్సు ఫ్రీలు, రైతులకు మంచి సహాయం చేస్తున్నాడు. చాలా ఇటువంటి ముఖ్యమంత్రి ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా ఉండాలి. మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారి పనితీరు అంటే సూపర్గా ఉంది. ఆయన పని చాలా సూపర్గా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయట్లా, ప్రజల్ని పూర్తిగా గాలి వదిలేశారు. ఈ ప్రభుత్వం వచ్చేది మా ప్రభుత్వం అని చెప్తున్నారు జగన్ గారు. అవి మాటలేండి, అవన్నీ వినాల్సిన పని కాదు. ఆయనకు 11 సీట్లకే పరిమితం చేసినారు కదా, ఇంకా చాలు. మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఆయన పాదయాత్ర కాదు, బాలబడి పొల్లు దండాలు పెట్టినా ఇంకా కాడు. కానీ వాళ్ళ అభిమానులు పదే చెప్తున్నారు, చెప్తా అంటారండి. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉంటదంట. ఆయన ఏడపోయినాడంటే మా భూములందరికీ ఆయన బుక్కులు ఫోటోలు వేసినప్పుడు పోయింది, ఆడికే పోయింది. జనాలు భయం కలిగింది. ఏంటి మరొకసారి జగన్ గారు అయితే గెలిచే అవకాశం ఉండదు. ఓకే, మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే? కూటమి ప్రభుత్వం మీద. కూటమి ప్రభుత్వం సూపర్. ఓకే, సూపర్ అంటే సూపర్. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఓకే, రైతు భరోసా, ఫ్రీ బస్సులు, వెరీ సాటిస్ఫై. ప్రజలంతా బేజారు అయితే ఏం లేదు, బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వం కన్నా ఇది పోటీతత్వం ఏర్పడింది. జగన్ కన్నా బాగా చేయాలా అంటున్నాడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. ఈ పోటీతత్వం నుంచి ప్రజలకి మంచి జరుగుతుంది. అదే జగన్ కన్నా మంచి పథకాల వల్ల బాగా చేయాలా, బాగా మంచి పేరు తెచ్చుకోవాలా అనే టైప్లో ఉన్నారు. మీ సైడ్ రోడ్లు ఎలా ఉన్నాయండి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు వేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెలోన ఎక్కడ చూసినా మంచి రోడ్లు వేసినారు, చాలా బాగుండదు. ఫుల్ సాటిస్ఫై అయినారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? పాదయాత్ర చేస్తేనేమో అది దేవుడు ఎందుకో ఏమో, ఆయన వస్తే జనాలు విపరీతంగా వస్తారు. జనాలే చూస్తారు, అభిమానం ఉంది కాబట్టి వస్తారు. మరి ఆయన ఇప్పుడు గెలిస్తే ఇతనికనే ఇంకా
ముందంజలో వచ్చి బాబు కింద బాగా చేయాలనేటువంటి చేస్తే ఆయన ఇంకా కొంచెం అది కరెక్టే. ఆయన పాదయాత్ర ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు అనుకుంటారు మీరు ఆయన చేస్తే ఒకవేళ? చేస్తూ జనాలు అయితే వస్తారు బాగా చూడడానికి, అభిమానంతో చాలామంది వస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడైనా ఒక 20 రోజులు 30 రోజులు టైం తీసుకొని పలానా వ్యక్తి పలానా నియోజకవర్గానికి వస్తాడు, ఆయన నియోజకవర్గం వస్తాడు, ఆడే తెలిసిపోతుంది. డబ్బులు ఇచ్చి పిలిపించేదాం కాదు, అభిమానంతో ఆయన జగన్కి సాటి లేని ఇది వస్తుంది అనమాట. మొత్తంగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం కన్నా సింగిల్గా ఉండేదే బాగుంటుంది. కలిసి ఉంటేనే కలిసి ఉంటే అట్లేం కాకుండా ఇది సింగిల్గా ఉండేదే బాగుంటుంది. వాళ్ళు వీళ్ళు పోటీతత్వము అవి ఉంటాయి, పథకాలు నాకు కొన్ని నీకు కొన్ని వాళ్ళలో వాళ్ళ మనస్పర్ధలు ఉంటాయి. సింగిల్గా ఉన్నప్పుడు ఏటివి ఉండవు, బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన బాగా చేస్తారు, ఆయన బాగా చేస్తారు. అంటే ఆయన వరకు మాట్లాడుకుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఎలా ఉంది ఆయన పనితీరు? పర్వాలేదు, బాగా చేస్తారు, అందరూ కలిసి చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యమంత్రి గారు అంటే సీనియర్, 4వ సారి అన్ని మనం కొత్తగా మాట్లాడుకున్న అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన బాగా చేస్తారు, ఆయన జనాలకి అభిమానము బాగా చేస్తారు. ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు, న్యాయం చేస్తాను. ప్రజల్ని గాలికి వదిలేసి ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఎవరో పనికి రాకుండా వాళ్ళు ఎంతో మంది అంటారు, ఏం ప్రయోజనం? అంటే ఆయన సినిమాలు చేయాలనుకుంటారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటారా? రాజకీయాలు చేసినా పర్వాలేదు, సినిమా చేసినా పర్వాలేదు, ఎక్కడున్నా వరకే. చివరిగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారా? తిట్టే వాళ్ళకి మనకి నోటి బట్టకెట్టే కాయలే కదా, ఈ అమ్మకి లేకుండా వాళ్ళకి ఎక్కడైనా మాట్లాడచ్చు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? బాగా చేస్తారు, అందరూ బాగా.